హాయ్. నేను మీ నిఫ్టీ ఆప్షన్ మాస్టర్. ఈ మధ్య నేను వీడియోస్ ఏం చేయలేదు. ఎందుకంటే నేను ముక్తినాథ్ నేపాల్ వెళ్ళి టూర్ వెళ్ళొచ్చాము. మొన్నే వచ్చాము. సో, మన బ్రేక్ అయింది. మన కంటిన్యూషను. సో, ఈరోజే ఫస్ట్ బిగిన్ పెట్టుకున్నాం. ఈరోజు ఇది ఈ వీడియో అనేది ఉత్త లెర్నింగ్ పర్పసే. డిస్క్లైమర్ ఏంటంటే నేను సెబీ రిజిస్టర్ అనలైజర్ కాదు. కాబట్టి నేను ఎలాంటి బై సెల్ రికమెండ్ చేయటం లేదు. మిమ్మల్ని మీకు ఎలాంటి ప్రిడిక్షన్ ఇవ్వటం లేదు. జస్ట్ లెర్నింగ్ పర్పస్ నేను 3 ఇండికేటర్స్ ఏం చెప్తాయి, ఇండికేటర్స్ ఏమున్నాయి, వాటి పర్పస్ ఏంటి, అవి ఎలా వాడుకోవచ్చు, అవి ఎలా ఉపయోగించుకోవాలనేది అన్ని కొంచెం చెప్తున్నాను. అవి ఎలా యాక్ట్ అవుతాయి అనేది చెప్తున్నాను. ఇక్కడ ఎలాంటి బై సెల్ రికమెండేషన్ లేదు. నేను దేన్ని తీసుకోమంటం లేదు, దేన్ని అమ్మమంటం లేదు. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పసే ఈ వీడియో. సో విల్ కంటిన్యూ. ఏంటంటే ఇది ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే అండి, ఈరోజు మార్కెట్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ డే. ఇది ఎక్స్పైరీ డే రోజు మార్కెట్ ఎలా యాక్ట్ అయింది, ఈరోజు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఇది పోస్ట్ మార్కెట్ లో మనం అనలైజ్ చేసుకుంటున్నాం ఎలా యాక్ట్ అయింది మార్కెట్, దాన్ని అనలైజ్ చేసుకుంటున్నాం. జస్ట్ అంతే. ఇప్పుడు నిఫ్టీని చూస్తాం. ఫస్ట్ నిఫ్టీ ఎలా అయిందంటే అండి, ఇప్పుడు మన దగ్గర ఉండే ఇండికేటర్స్ గురించి ముందు మాట్లాడుకుంటాం. ఇండికేటర్స్ ఏంటంటే 1 by 1 కొంచెం చాలా రోజులు అయింది కాబట్టి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మార్కెట్ అనాలిసిస్కి వెళ్తాం. ఫస్ట్ ఇది ఒక మూమెంటం ఇండికేటర్ అండి. ఇది మూమెంటం వచ్చినప్పుడు మాత్రమే ఇది గ్రీన్ గా టర్న్ అవుతుంది. అప్ సైడ్ మూమెంటం వచ్చినప్పుడు, డౌన్ సైడ్ మూమెంటం వచ్చినప్పుడు రెడ్ గా టర్న్ అవుతుంది. సో రెడ్ టర్న్ అయినప్పుడు డౌన్ సైడ్కి వెళ్తుంది మార్కెట్, రెడ్ టర్న్ అయినప్పుడు గ్రీన్ టర్న్ అయినప్పుడు అప్ సైడ్కి వెళ్తుంది. మధ్యలో ఇంకొక కలర్ బ్లూ ఉంది. ఇది సైడ్ వేస్ ని ఇండికేట్ చేస్తుంది. సో అప్ సైడ్ మూమెంట్ ఉన్నా కానీ, డౌన్ సైడ్ మూమెంట్ ఉన్నా కానీ ఇది సైడ్ లైన్ లో రావాలండి. టాప్ లో సైడ్ లైన్ లో ఉన్నట్టుగాను మూమెంటం చాలా బాగుంటుంది. లేకపోతే మిగిలిన కొంచెం గ్రీన్ గా ఉన్నంత వరకు ఈ వైట్ డాటెడ్ లైన్ జీరో లైన్ ఈ పైన ఉన్నంత వరకు అప్ ట్రెండ్ లోనే ఉంటుంది. కాకపోతే అప్ అండ్ డౌన్స్ లో వెళ్తుంది. ఇది ఇండికేటర్ ఇన్ఫార్మ్ చేస్తుంది. చూడండి, ఇది ఈ రోజు నిఫ్టీని పెట్టాను. ఇక్కడ మార్నింగ్ 9:15కి ఎక్కడ ఓపెన్ అయిందంటే ఫస్ట్ క్యాండిల్ ఇది 23,518 ఓపెనింగ్ అనేది మనం చూడాలి. సో 23,500 అరౌండ్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. ఇది నార్మల్ క్యాండిల్స్ పెడితే మీకు తెలుస్తుంది గ్యాప్ అప్ అనేది. సో గ్యాప్ అప్ లో మీకు ఓపెన్ అయింది 23,518. ఇక్కడ నుండి ఎంతవరకు వెళ్ళగలిగింది? 23,591 వరకు వెళ్ళింది. సో ఆ టైంలో ఏం చెప్పింది, ఈ లైన్ గ్రీన్ గా ఉంది, స్ట్రైట్ గా అయింది. సో ఇక్కడ డౌన్ అయిపోయింది. అంటే మనం ఆల్మోస్ట్ డౌన్ కూడా ఇండికేషన్ చేసింది. ఇండికేషన్ ఎక్కడ డౌన్ అవుతుందో చెప్పి ఈ క్యాండిల్ ఈ లోపల ఇన్సైడ్ క్యాండిల్ లాగానే డౌన్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది ఇండికేటర్. సో అక్కడి డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళింది. ఒక స్వింగ్ డౌన్ అయింది, తర్వాత ఒక స్వింగ్ అప్ అయింది. సో ఎంతవరకు డౌన్ అయింది? 23,448. సో అక్కడి మళ్ళీ 23,530 వరకు వెళ్ళింది. మళ్ళీ 23,434 వరకు వచ్చింది. అక్కడి బుల్ రన్ అయింది మార్కెట్. సో దానికి ఇండికేటర్ ఎలా ఉపయోగపడింది అంటే చూడండి, మనకు ఒక డౌన్ అవ్వగానే ఈ రెడ్ కాస్త టర్న్ అయ్యి బ్లూగా అవుతుంది. ఈ బ్లూ అయినప్పుడు ఇండికేషన్ అప్ ట్రెండ్కి వెళ్తుంది, కానీ ఎంతవరకు వెళ్తుంది అనేది తెలియదు. మూమెంటం షార్ట్ అయినట్టు, కాకపోతే స్లో మూమెంటం, సైడ్ వేస్ మూమెంటం ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. ఏదైనా ఒక డౌన్ ట్రెండ్ వెళ్తుంది కాబట్టి అప్ ట్రెండ్ లోకి వెళ్తుంది. ఎప్పుడు ఇది బ్లూ క్యాండిల్ పడిందో అది ఇది కన్ఫర్మేషన్ ఇస్తుంది అప్ ట్రెండ్ కి రెడీ అయిందని. సో ఆ తర్వాత ఇది గ్రీన్ గా టర్న్ అయింది, ఎక్కడ ఆగలేదు ఈ ఇండికేటర్ బేసిస్ లో. సో అలాగే ఇక్కడ గుర్తెలకి ఎప్పుడు ఆరెంజ్ క్యాండిల్ పడిందో డౌన్వర్డ్ మూమెంటం, అది అప్వర్డ్ మూమెంటం ఎండ్ అయినట్టు. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా డిజైన్ చేసాము ఇండికేటర్ని. సో మనం దీన్ని బట్టి మనం ఏ టైం ఫ్రేమ్ అయినా వాడుకోవచ్చు, ఏ టైం అయినా ఒకటే ఉంటుంది. కొంచెం 3 minutes 5 minutes అయితే నాయిస్ ఉండదు ఇండెక్స్ కి. చూడండి ఇక్కడ స్ట్రైట్ కంప్లీట్ గా నాయిస్ ఉండదు,
కొంచెం లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు రాయిస్ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ లో ఉంటుంది. కాబట్టి ఇది ఎకినాస్ లో వాడతాం మనం. నాయిస్ ఉండదు, చూడండి అప్ అండ్ డౌన్ ఉండదు. 3 minutes కానీ 5 minutes కానీ ఇండెక్సెస్ వాడుకోవచ్చు. చూడండి 5 minutes లో అయితే ఇంకా అసలు నాయిస్ లేదు. సైట్ ఎక్కడ నుండి సైట్ వచ్చిందో అక్కడ వరకు సైట్ ఉన్నదో అంతవరకే ఉండొచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఇండికేటర్ చెప్తుంది. సెకండ్ ఇండికేటర్, ఇవన్నీ ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసం ఇచ్చిన ఇండికేటర్స్ అండి. సో సెకండ్ ఇండికేటర్ పెట్టున్నాను. ఇది ఏం చెప్తుందంటే అండి, లోయర్ టర్మ్ ఫ్రేమ్కి వస్తున్నాను. ఇది నార్మల్ స్టోకాస్టిక్ అండి. లోపల ఈ లైన్ అప్ లో ఉండి డౌన్ లోకి వస్తే రెడ్ గా ఉంటుంది, డౌన్ నుండి అప్ వెళ్తే గ్రీన్ గా మారుతుంది. ఇక్కడ వాల్యూమ్ క్యాండిల్స్ ఇచ్చాము. ఈ వాల్యూమ్ క్యాండిల్స్ బ్రేక్అవుట్ వాల్యూమ్ క్యాండిల్ ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుందో అంటే అక్కడ నుండి అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. సో వాల్యూమ్ వచ్చిందంటే అప్ ట్రెండ్ బిగిన్ అవుతుంది. అక్కడి ఎంతవరకు ఈ వాల్యూమ్ కంటిన్యూ అయిందో అంతవరకు అప్ ట్రెండ్ లోనే ఉంది. చూడండి ఇక్కడ ఎండ్ అయింది అప్ ట్రెండ్. వాల్యూమ్ ఎక్కడ ఎగ్జాస్ట్ అయిందో, ఇది ఎగ్జాస్ట్ అయినాక కూడా మీకు రిట్రేస్మెంట్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు, సైడ్ వేస్ కావచ్చు. అదేది చెప్పలేదు ఇది. కాబట్టి ఎక్కడ మీకు మూమెంటం స్టార్ట్ అయింది, వాల్టిలిటీ స్టార్ట్ అయింది, అది ఇండికేట్స్ చేస్తాయి. వాల్యూమ్స్ వచ్చినప్పుడు అక్కడ వాల్యూమ్ ఎగ్జిట్ అయినప్పుడు అలాగే ఉంటుంది. అలాగే ఇది డౌన్ ట్రెండ్ అండి. చూడండి ఇక్కడ డౌన్ అవుతూ వచ్చింది. డౌన్ ట్రెండ్ అండి వచ్చేటప్పుడు రెడ్ గా ఉంటుంది ఈ స్టోకాస్టిక్ లైన్. ఎక్కడ గ్రీన్ గా టర్న్ అయిందో అది అప్ ట్రెండ్ కి ఇండికేషన్. అయినా కానీ ఇక్కడ ఒక బ్లూ డాటెడ్ లైన్, రెడ్ డాటెడ్ లైన్ ఇచ్చాం. ఈ రెండు బ్లూ డాటెడ్ లైన్ క్రాస్ అయితేనే అప్ ట్రెండ్ కన్ఫర్మేషన్. సో అది ఇన్ఫార్మ్ చేస్తుంది. తర్వాత డాటెడ్ లైన్ దాటాక ఈ రెండుగా విడిపోతుంది. చూడండి క్లారిటీ క్లియర్ గా ఉంది. సో అది ఇంకొంచెం కన్ఫర్మేషన్ ఇస్తుంది. దాని నుండి మనం క్యాచ్ చేయొచ్చు. ఇది నిఫ్టీ. ఇది రెండో ఇండికేటర్. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్. ఇది గ్రీన్ ఉంది, ఇది వాల్యూమ్ ఉంటే మంచి అప్ మూమెంట్ మనం కనుక్కోవచ్చు. అలాగే రెడ్ ఉండి వాల్యూమ్ లేకుండా ఉంది, ఇది డౌన్ ట్రెండ్ లో రెడ్ లో ఉన్నప్పుడు మీకు డౌన్ ట్రెండ్ కూడా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. చూడండి నిఫ్టీ సేమ్ నిఫ్టీని ఇక్కడి ఇది రెడ్ ఎక్కడెక్కడో ఉంది పైన, ఇక్కడి రెడ్ షార్ట్ అయింది, డౌన్వర్డ్ మూమెంటం షార్ట్ అయింది, నో వాల్యూమ్, సింగిల్ వాల్యూమ్ క్యాండిల్. మళ్ళీ ఈ బ్లూ డాటెడ్ లైన్ దాటలేదు, ఇక్కడ దాటింది కానీ ఊరికే రిట్రేస్మెంట్, పెద్దగా మూవ్ కాలేదు. చూడండి రెండుగా చేయలేదు, ఇక్కడ వాల్యూమ్ కంటిన్యూ కాలేదు. సో కొంచెం రిట్రేస్మెంట్ అవుతాయి కానీ ఇది జీరో లైన్ దాటలేదు. సో ఇవన్నీ ఇండికేషన్ అంటే డౌన్ టర్న్ కి రిట్రేస్మెంట్ కింద లెక్క తీసుకోవాలి. రిట్రేస్ అయింది, ఇక్కడ రిట్రేస్ అయింది, బిగిన్ అయింది. సో ఇక్కడి అప్వర్డ్ మూమెంట్ కి కొంచెం రిట్రేస్ అవుతూ పైకి వెళ్తూ వెళ్ళింది. తర్వాత బుర్స పై నెక్స్ట్ డే వాల్యూమ్ అంతా అక్యుములేట్ అయినాక నెక్స్ట్ డే చూడండి మళ్ళీ ఇంకొక ఈ బ్రేక్అవుట్ కాలేదు, డౌన్ అయ్యి మళ్ళీ ఎక్కండి మూమెంటం తీసుకుందాం. ఈ మూమెంటం తీసుకునేటప్పుడు ఇక్కడ బ్లూ క్యాండిల్ వస్తుంది. ఈ బ్లూ క్యాండిల్ బేస్ చేసుకుని కదా మనం నెక్స్ట్ ఈ బ్లూ క్యాండిల్ ని గ్రీన్ క్యాండిల్ క్రాస్ అయితే మూమెంటం కన్ఫర్మ్ అయినట్టు. సో బుల్లిష్ బయర్ స్టార్ట్ అయినట్టు. మనం ఈ విధంగా అనలైజ్ చేసుకోవాలి దీన్ని. నెక్స్ట్ ఈ మూడు ఇండికేటర్ల కాంబినేషన్ అండి మనం అనుకున్నది. సో మూడో ఇండికేటర్ ఫస్ట్ దీంట్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని వాడుకున్నాం. ఇది ఇంట్లో ఉండేటన్ని మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాం కంటే ఈ 2-3 మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి, ఒక వివ్యాప్ ఉంది. ఇది మార్నింగ్ ఓపెనింగ్ లైన్ బ్రేక్అవుట్ లైన్, వివ్యాప్, డైలీ పివోట్, ఈ సిఓసి బ్రేక్అవుట్స్. ఈ బ్రేక్అవుట్స్ ఈ రెడ్ గ్రీన్ వచ్చాయంటే ఈ బ్రేక్అవుట్ లైన్ అంటే ప్రీవియస్ సింగ్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఈ లైన్ వస్తుంది. ఇవి ఫస్ట్ గా చెప్పాను, ఒక డాష్ బోర్డ్ ఉంది. సో దీన్ని ఎలా తీసుకోవాలంటే ఇక్కడ బ్లూ క్యాండిల్, ఎల్లో క్యాండిల్ గ్రీన్ గా టర్న్ అయింది, బ్లూ క్యాండిల్ వచ్చింది, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్, ఇది ఎక్కడ గ్రీన్ గా టర్న్ అయింది. కేరళంగా ఈ గ్రీన్ బ్యాండ్ పైన ఉన్నంత వరకు మనకు బుల్లిష్ మూమెంటం ఉంటుంది. అలాగే ఆల్ మూవింగ్ యావరేజెస్ పైన ఉండాలి దీంట్లో తీసుకుంటే. అలాగే నెక్స్ట్ ఈ ఇండికేటర్ సేమ్ యాక్టివ్ ఇంతకుముందు ఇండికేటర్ లాగానే పైది సేమ్ కండిషన్సే. ఇక్కడ బ్లూ క్యాండిల్, ఈ బ్యాండ్ ని కొంచెం మార్చాం ఎందుకంటే మనం ఎగ్జిట్ పాయింట్ ఇదిగా తెలియాలని బ్యాండ్ మార్చాం. ఈ బ్యాండ్ కింద
క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయ్యి బ్రేక్అవుట్ అయిందో మీరు అది తీసుకోవచ్చు. లేదంటే ఈ బ్లూ బ్యాండ్ కింద మీరు ఫైనల్ గా పెట్టుకోవచ్చు. ఒక ట్రెండ్ ఎండ్ అవటం అనేది ఈ బ్లూ బ్యాండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి బ్యాండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతాయి. మళ్ళీ దీంట్లో ఎక్స్ట్రాగా మనం ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఇచ్చాం. సో సపోర్ట్ దగ్గర బ్రేక్అవుట్ అయ్యేలాన్ని మనం మాక్సిమం బుల్లిష్ ట్రెండ్ కన్సిడర్ చేయాలి. అలాగే రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్అవుట్ అయ్యేదాన్ని బ్రేక్ డౌన్ అయ్యేదాన్ని మనం కన్సిడర్ చేయాలి మోస్ట్లీ. సో టాప్ నుండి బాటమ్, బాటమ్ నుండి టాప్ పట్టుకోవడం ఇంపార్టెంట్ ఈ మార్కెట్ లో. సో అదే చేస్తున్నాం. నిఫ్టీ ఈ రోజు అనాలిసిస్కి వెళ్తాం ఈ మూడు దాన్ని బట్టి. సో ఇది ఓపెనింగ్ 9:15 ఫామ్ అవుతుందండి ఈ లైన్ ఫామ్ అయినాక ఈ లైన్ పైన ఉంటే బుల్లిష్, ఈ లైన్ కింద ఉంటే బేరిష్ బ్యాక్. సో మన రిస్క్ జోన్ వచ్చి ఆ లైన్ దాటితే మనం బయటకు వచ్చే విధంగా ఉండాలి. ఇలా డిజైన్ చేస్తాం ఈ లైన్ ని. ఓపెనింగ్ మాత్రమే వాడాలి ఎందుకంటే ఇది ఎందుకు వాడామంటే ఫస్ట్ కొన్ని సందర్భాల్లో ముందు రోజు విక్స్ బట్టి విక్స్ ఎక్కువ ఉండటం వల్ల ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. మార్కెట్ పెరిగినా కాలు పెరగదు, పడినా పుట్టు పెరగదు. కొన్ని సందర్భాల్లో ప్రీమియం డికే ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేసేదానికి ఇచ్చాం. ఇది వివ్యాప్ మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ ని ఎప్పుడు చెప్తున్నట్టే వివ్యాప్ కింద ఉంటే బేరిష్, వివ్యాప్ పైకి వెళ్తేనే బుల్లిష్ ట్రెండ్. అది ఎంత ఏంటనేది చెప్పలేము, కానీ ట్రెండ్ అయితే ఆ విధంగా చెప్తుంది. దాన్ని మనం బేస్ చేసుకొని మనం మీరు మీ ట్రేడ్స్ మీరు ప్లాన్ చేసుకోవాలి. మీకు గైడెన్స్ ఎవరు ఇస్తున్నారో, మీ రీసెర్చ్ అనలిస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళని అడిగి తీసుకోవాలి. నేను లెర్నింగ్ పర్పస్ లోనే ఈ ట్రెండ్ ఎలా ఉంటుంది, వివ్యాప్ ఎలా యాక్ట్ చేస్తుంది, మూవింగ్ యావరేజ్ ఎలా యాక్ట్ చేస్తుంది వీటినే చెప్తున్నాను. సో ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఫస్ట్ మార్నింగ్ ఓపెనింగ్ లైన్ వెళ్ళింది, కానీ నేను హోల్డ్ చేయలేకపోయింది, కిందకు వచ్చేసింది, డౌన్ అయింది. సో ఇక్కడ వివ్యాప్ కింద కూడా వచ్చింది. సో డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయింది. అది డౌన్ ట్రెండ్ కన్నా అవుతుందా లేక మీకు సైడ్ వేస్ అవుతుందా అనేది వేరే విషయం. తర్వాత అది చూసుకోవాలి మనం. సో ఫుల్ డౌన్ ట్రెండ్ అంటే అన్ని బ్యాండ్స్ కింద క్లోజ్ అవ్వాలి. మనం 3 బ్యాండ్స్ కింద క్లోజ్ అవ్వాలి, వివ్యాప్ కింద క్లోజ్ అవ్వాలి, అయితేనే మీకు డౌన్ ట్రెండ్కి వెళ్ళినట్టు. సో ఇక్కడ ఏం జరిగింది, వెళ్ళింది ఎన్ని బ్యాండ్స్ కిందకి వచ్చింది, కానీ క్లోజ్ అయిన క్యాండిల్ రాలేదు. మళ్ళీ రిట్రేస్ అయింది, రిట్రేస్ అయ్యి వివ్యాప్ కి వెళ్ళింది. వివ్యాప్ లో రిజెక్షన్ తీసుకోండి. సో ఆల్వేస్ నేను చాలాసార్లు చెప్పాను, ఈ వ్యాప్ కానీ ఏ బ్యాండ్ కానీ టాప్ లో ఉంటే ఒకసారి రిజెక్షన్ తీసుకుంటుంది. 1 or 2 times టచ్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ అవుతుంది. సో వ్యాప్ రిజెక్షన్ తీసుకోండి. మళ్ళీ మన జోన్ దగ్గరకు వచ్చింది. మొన్న వచ్చిన బాటమ్ జోన్ దగ్గరకు వచ్చింది. బాటమ్ జోన్ లో మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సో సపోర్ట్ తీసుకోగానే అన్ని కన్ఫర్మేషన్ చేశాయి. సో ఇక్కడ నుండి బుల్లిష్ బయాస్ లో వెళ్ళింది. చూడండి, వ్యాప్ కూడా క్రాస్ చేసేసింది, అన్నిటిని క్రాస్ చేసింది, బుల్లిష్ బయాస్ లోకి వెళ్ళిపోయింది మార్కెట్. సో ఇక్కడ నుండి ఇంకా ఆల్మోస్ట్ నుండి 23/5/15 నుండి 23/7/79 వరకు వెళ్ళింది. సరే, ఇది మన రెసిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ నుండి కొంచెం రిట్రేస్ అయింది. ఇంతవరకు ఓకే, మనం ఈ విధంగా అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నిఫ్టీ ఈ విధంగా జరిగింది. సెన్సెక్స్ కూడా ఒకసారి చూస్తాం, అనాలిసిస్ ఏం జరిగిందో. ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి పర్టికులర్ గా దానికోసం చూస్తున్నాను. సెన్సెక్స్ కూడా సేమ్ క్రైటీరియా. ఓపెనింగ్ లైన్ క్రాక్ చేసినట్టు క్రాక్ చేసింది, కానీ ట్రాప్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చేసింది డౌన్ కి. మన ఎగ్జాక్ట్లీ నిన్న లో బాటమ్ తీసుకోండి, బాటమ్ అవుట్ అయింది. డబుల్ బాటమ్ అంటారు దీన్ని. ఈ డబుల్ బాటమ్ ఫామ్ అయినాక మనకు క్లియర్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. క్లియర్ గా క్యాండిల్ సైడ్ ఉంది. నేను చెప్పాను చాలాసార్లు, మీకు పెరిగేటప్పుడైనా డౌన్ అయినప్పుడు క్యాండిల్ సైడ్ అనేది ఇంపార్టెంట్. ఆ క్యాండిల్ సైడ్ గా ఈ బ్యాండ్స్ కి ఎంత డిస్టెన్స్ లో వెళ్తున్నాయో అది ఇంపార్టెంట్. సో ఈ రెండు కన్ఫర్మేషన్ ఎక్కడ వెనక్కి రాకుండా వెళ్ళింది. ఎక్కడ టైం తీసుకుంటే చూడండి, 3 కన్ఫర్మేషన్ అయినాక టైం తీసుకుంటే 11:80 నుండి ఈ క్యాండిల్ నుండి బుల్లిష్ క్యాండిల్ వచ్చిన కానీ అన్ని రాసిన కానీ. సో 74.86 నుండి నాన్ స్టాప్ తో 75,697 700. సో 75,800 నుండి 700 అంటే ఒక 800 పాయింట్ నాన్ స్టాప్ గా వెళ్ళింది. సో ఇది అనాలిసిస్, పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. వీటిల్లో ఏ స్క్రిప్ట్లు పెరిగాయి, ఇప్పుడు అవి ఎలా మన ఇండికేటర్ వాటికి ఎలా యాక్ట్ అయినాయి, అవి ఏమన్నా చూపించగలిగాయా లేదా. నెక్స్ట్ ఒక నిఫ్టీ ఆప్షన్ కాలు పుట్టు బ్యాంక్, ఇలాగే సెన్సెక్స్ బ్యాంక్ ఆప్షన్స్ కూడా చూస్తాం. ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్కి వెళ్తున్నాం. నిఫ్టీ పుట్టు చూస్తాం, పుట్టుని అనలైజ్ చేస్తున్నాం.
చూడండి ఇది ఏమైంది, మార్నింగ్ లైన్ ఇక్కడ ఫామ్ అయింది. చెప్పాను కదా నేను. సో మార్కెట్ పడింది, పుట్టు ఊరికే పెరిగినట్టు పెరిగి పడింది, ఇక్కడ పడింది. చూడండి ఇక్కడ డౌన్ అయింది, అంటే గ్యాప్ అప్ అనుకుంటాను. గ్యాప్ అప్ డౌన్ అయింది, ఇక్కడ డౌన్ అయింది, ఇక్కడ రివర్సల్ తీసుకుంది. అంటే లైన్ కింద ఉంది కాబట్టి పుట్టు బులిష్ బయాస్ లో రాలా. మార్నింగ్ 9:15 కండి 9:20 వరకు. తర్వాత కొంచెం సపోర్ట్ తీసుకొని ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని, చూడండి ప్రతిదానికి ఇచ్చాను, ఈ ట్రెండ్ లైన్ కూడా ఇచ్చాను. ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని రివర్స్ అయింది. రివర్స్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళింది, ఈ ఆరెంజ్ బ్యాండ్. సో డెఫినెట్ గా వ్యూ ఆఫ్ దాటిందంటే ఆరెంజ్ బ్యాండ్, ఆరెంజ్ బ్యాండ్ దాటినంటే వైలెట్ బ్యాండ్. వీటిలో ఎక్కడ రిజెక్ట్ చేయాలా, ఇది దాటే రెసిస్టెన్స్ పాయింట్, రిజెక్షన్ పాయింట్స్ ఇవి. సో యాక్టివ్ గా ఒకసారి ఆరెంజ్ వైలెట్ పెన్ ని టచ్ చేసాయి, రిజెక్ట్ అయింది, డౌన్ అయింది, మళ్ళీ యూఆఫ్ సపోర్ట్ తీసుకోండి, మళ్ళీ ఈసారి రెసిస్టెన్స్ సంగతి వెళ్ళింది, వెనక్కి పడిపోయింది. సో పీక్ ఎంత ఇది 186 ఉంది, క్లోజింగ్ వచ్చేసరికి 61 రూపీస్. ఏ పుట్టిది మనకు నిఫ్టీ. సో నిఫ్టీ ఎక్స్పైరీ కాదు కాబట్టి వాల్యూ ఉంది దీంట్లో. 23,400 పుట్టు. అలాగే కాలు 23,400 కాల్ పెట్టాను, బోర్డు మీద ఉంది, అది పెడుతున్నాను చూడండి. సేమ్. సో గ్యాప్ అప్ అయినా పెద్దగా పెరగలేదు, ఈ లైన్ పైన ఓపెన్ అయింది, పెరగలేదు. మనకి ఏంటి, లైన్ పైన ఓపెన్ అయినా వివ్యాప్ ఉంది దగ్గర, వివ్యాప్ క్లోజ్ కావాలండి. వివ్యాప్ పైన టచ్గాని క్యాండిల్ పడాలి ఎప్పుడైనా, బులిష్ కంటిన్యూ కావాలంటే. సో టచ్గాని క్యాండిల్ పడినా కానీ హోల్డ్ చేయలేకపోయింది, డౌన్ అయింది, ఇది గ్రీన్ లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ చూడండి, అక్కడేమో ఆరెంజ్ బ్యాండ్, రెడ్ బ్యాండ్ రెసిస్టెన్స్ తీసుకుంటే, ఇక్కడ వ్యూ ఆఫ్ రెసిస్టెన్స్ తీసుకోండి చాలు. సో వ్యూ ఆఫ్ రెసిస్టెన్స్ తీసుకోండి, మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది 208 లో, అది నిన్న సపోర్టే. నిన్న ఎక్కడ వచ్చిన సపోర్ట్ ఇది కంటిన్యూ అయింది. ఈ సపోర్ట్ ని తీసుకోండి. ఇక్కడ చూడండి 3 కండిషన్స్ వచ్చాయి. ఇక్కడ బ్లూ క్యాండిల్ వచ్చాయంటే ఈ 3 కండిషన్స్ వచ్చినట్టే. ఈ బ్లూ క్యాండిల్ వివాప్ పైన దాటింది, వివాప్ అయ్యి ఈ బ్యాండ్ కి టచ్ అయిన క్యాండిల్ ఉండాలనుకున్నాం, ఉన్నాయి. అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయినాయి. మనకు చూసేదానికి కదా లుక్ మీకు ఈజీగా క్లారిటీగా ఉన్నాయి చూడండి మీకు. సో ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇక్కడ నుండి మనకు ఎంతవరకు వెళ్ళింది, 249 మనం అనుకుంటే 249 to 460. సో ఈ విధంగా మనకు అనలైజ్ చేసుకుంటున్నాం, మనం ఏం జరిగిందో చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చి సెన్సెక్స్ కాల్, ఈరోజు ఎక్స్పైరీ. సో పెద్ద మూవ్ ఉంటుంది. సో 74,800 కాల్ ఉంది ఇక్కడ మన దగ్గర. ఇది ఏమేమి జరిగిందో చూస్తాం అనాల్స్. సో 74,800 కాలు, సేమ్ క్రైటీరియా. నిఫ్టీ ఏం జరిగిందో అలాగే అయింది. ఇక్కడ బులిష్ క్యాండిల్ పడింది కానీ, బ్లూ క్యాండిల్ పడింది కానీ దాన్ని క్రాస్ చేయలేకపోయింది నెక్స్ట్ క్యాండిల్. సో నెక్స్ట్ క్యాండిల్ క్యాష్ అయితేనే మనకు బులిష్నెస్ వచ్చింది. సో రాలేదు. సో వెంటనే ఆరెంజ్ క్యాండిల్ పడింది, అంటే డౌన్ ట్రెండ్ రెడ్ గా అవుతుంది సింబల్. ఇది రెడ్ గా అయ్యే ముందు ఆరెంజ్ క్యాండిల్ పడింది. సో రెడ్ గా అయింది కాలు. 259 to ఎంత కిందకు వచ్చేసింది, 87కి వచ్చేసింది చూసారా. సో ఒక ఒక రిట్రేస్మెంట్ తీసుకున్నా వివ్యాప్ దాటలేకపోయింది. సో ఎప్పుడైతే వివ్యాప్ దాటితేనే మనకు బుల్లిష్ మూమెంట్ కి తెలుస్తుంది. చూడండి ఈ క్యాండిల్ సైజు చూడండి. సో తర్వాత సపోర్ట్ తీసుకున్నాక ఎక్కడ ఏ క్యాండిల్ టచ్ కాలేదు. సో దిస్ ఇస్ క్లియర్ ఇండికేషన్ బులిష్నెస్ కి. సో ఎంతలో తీసుకోండి, మనకు ఈ బ్లూ క్యాండిల్ దగ్గర వేసుకున్నా మీకు ఇక్కడ మీకు టైం ఫ్రేమ్, సారీ ఇవి నిఫ్టీ ఆప్షన్స్ 1 minute to 2 minutes లో చూడాలండి. 1 minute లో నేను 2 minutes లో పెట్టున్నాను. సో ఈ బ్లూ క్యాండిల్ 137, లో వచ్చి 85. సో 85 లోగా మనం ఎలా ఎంటర్ అవ్వాలి అనే దాన్ని ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర ఒక టెక్నికల్ నేను చెప్పుకున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరికి, అది తెలుసు. సో ఆల్మోస్ట్ ఆల్ మీరు 90లోనే ఎంటర్ కావచ్చు. సో ఎంట్రీ పాయింట్ ని మన క్రైటీరియా ప్రకారం తీసుకుంటే, సో 100 అనుకున్నా కానీ మీకు ఈ డైలీ పివోట్ ఒక రెసిస్టెన్స్. సో రిజెక్షన్ వచ్చింది డైలీ పివోట్ దగ్గరికి వెళ్ళేసరికి 160, 100 నుండి 186 వెళ్ళింది. మళ్ళీ రిజెక్షన్ పాస్ అయింది. మళ్ళీ ఇక్కడ ఎంటర్ కావచ్చు మనం కండిషన్స్ అన్ని మనకు తెలుసు. మనకు వచ్చే ఎక్కడి వరకు ఈ బ్లూ బ్యాండ్ ఒక సపోర్ట్ అవుతుంది, మళ్ళీ ఆరెంజ్ బ్యాండ్ ఒక సపోర్ట్ అవుతుంది. ఎంతవరకు వచ్చింది చూడండి, బ్లూ బ్యాండ్ వరకు వచ్చింది, తర్వాత రెసిస్టెన్స్ ని క్రాస్ చేసింది, మళ్ళీ నిలదొక్కోలేదు. సో ఇది మన దీని కండిషన్. ఈ రోజుకి ఈ విధంగా మార్కెట్ మూవ్ అయింది, మంచి మూవే. సో బుల్లిష్
ట్రెండ్ ఉండేవాళ్ళు, బుల్లిష్ సైడ్ ఉండే వాళ్ళందరికీ బాగానే ఉంటుందండి. తర్వాత కొన్ని స్క్రిప్ట్‌లను చూస్తాం. సో, ఈరోజు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ని టాప్. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఈ స్క్రిప్ట్‌లోకొచ్చేసరికండి 3 మినిట్స్ కానీ, 5 మినిట్స్ కానీ రావాలి. సో, అదానీ ఎంటర్‌ప్రైజెస్ చాలా బాగా మూవ్ అయింది 5 మినిట్స్‌లో. చూడండి, నిన్నే సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ దగ్గర ఈరోజు కంటిన్యూయేషన్ అయింది. మార్నింగ్ బ్లూ క్యాండిల్ ఇండికేషన్ ఇచ్చేసింది. దానిపైన అంతా బుల్లిష్. చూడండి, 5 మినిట్స్ గ్రాఫ్ చాలా బాగా మూవ్ అయింది. 150 పాయింట్స్ మూవ్ అయింది. ఆయిల్ ఇండియా ఒకటి, ఓఎన్జీసీ కాల్ ఒకటి ఇప్పుడుండేటి. ఇది అదాని ఎంటర్ప్రైజెస్ కాల్ అండి. అది మన కాలు ₹250, ₹150 పెరిగింది. మీకు ఇక్కడ మన చూడండి, ఆఫ్టర్నూన్ ఇక్కడ ఇది బెస్ట్ ఐటమ్. చూడండి, మార్నింగ్ లైన్ పైన బ్లూ క్యాండిల్స్ తో ఓపెన్ అయింది. మార్నింగ్ లైన్ పైన క్లోజ్ అయింది. చూడండి, టచ్ కాని క్యాండిల్స్ ఇక్కడే ఉన్నాయి. మీరు 2 మినిట్స్ 5 మినిట్స్ కాదు, ఆప్షన్ కదా. సారీ, నేను ఆప్షన్ 5 మినిట్స్కి వెళ్ళాను. 2-3 మినిట్స్కి వెళ్ళాలి. సో ఆప్షన్ లో చూడండి, టచ్ కాని క్యాండిల్ వచ్చింది. ఇది బ్రేక్ అయింది. ఆల్మోస్ట్ అలాగే వెళ్ళిపోయింది. వీఆప్ పైకి వెళ్ళింది, ఎక్కడ వెనక్కి రాలేదు. వీఆప్ సపోర్ట్ తీసుకుంటుంది. ఎప్పుడైనా వెనక్కి వచ్చే వీఆప్ సపోర్ట్ తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ రెసిస్టెన్స్ దాకా వెళ్ళింది. ఇలా ఉంటాయి మూవ్స్. చూడండి, దానికి ఇండికేషన్ ఈ వాల్యూమ్ క్యాండిల్ గ్రీన్. ఈ గ్రీన్ వాల్యూమ్ క్యాండిల్ ఉన్నంత వరకు అప్ ట్రెండ్ లోనే వెళ్ళాయి. రిజెక్షన్ అయ్యాయి. అంటే ఇది రిట్రేస్మెంటే. ఫాల్ అనే దానికి లేదు, రిట్రేస్ అయినాయి. మళ్ళీ ఎప్పుడు వాల్యూమ్ గ్రీన్ వచ్చిందో మళ్ళీ అప్ ట్రెండ్కి వెళ్ళాయి. మళ్ళీ బ్లూ వచ్చిందో కొంచెం రిట్రేస్ అవుతాయి. సో డౌన్ కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో. ఇది ఒక ఆప్షన్, ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. ఇంకొక ఆప్షన్ ఆయిల్ ఇండియా. ఇది ఏంటి, మార్నింగ్ లైన్ చూడండి, లైన్ పైన నుండి బాగానే చేసుకెళ్ళిపోయింది ఇక్కడ వరకు. తర్వాత నిలబడలేదు, అక్కడ నుండి రెసిస్టెన్స్ కనబడింది. సో ఇవన్నీ ఇలా ఉన్నాయి మనకు. ఈరోజు పెరిగినట్లో చెప్పలా ఒకటి ట్రెండ్. మనం అంటే నేను ఇది ఎందుకంటే ఈ ఇండికేటర్స్ మీరు ట్రెండ్ అబ్జర్వ్ చేయగలుగుతున్నారా లేదని, లేకపోతే ఇది గ్యాప్ అప్. ఇలాంటి గ్యాప్ అప్ వాటిని మనం అనలైజ్ చేయలేవు. టాటా కమ్యూనికేషన్ చూడండి, నార్మల్ ఓపెనింగ్. ఈ మార్నింగ్ లైన్ పైన ఓపెన్ అయింది. సో ఏ సైడ్ లోనూ వెనక్కి రాలేదు. వీఆప్ దాటిన తర్వాత ఏ సైడ్ లోనూ వెనక్కి రాలేదు. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నా కానీ కొంచెం రిట్రేస్ అయ్యి వీఆప్ దగ్గరకు వచ్చి వీఆప్ తీసుకుని మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. సో స్టడీ ఇలా చేయాలండి. దానికి ఇవి కూడా ఈ మూడు, ఈ గ్రీన్ ఎంతవరకు ఉన్నాయో అన్ని బుల్లిష్నెస్ చెప్తుంది. వాల్యూమ్ ఉన్నంత వరకు బుల్లిష్నెస్ అంటుంది. మధ్య మధ్యలో రిట్రేస్మెంట్ వస్తుంటుంది. ఇది అండి ప్రస్తుతానికి. మనం తర్వాత ఇంకా చూడాల్సింది ఏంటంటే మీకు ఇది అండి, ఎంసెట్స్ ఇవన్నీ బాగున్నాయి. డౌన్ అండ్ స్క్రిప్ట్లు చూస్తాం. ఈరోజు ఇది అదాని పుట్టు డౌన్ అయింది అనుకుంటాను. పుట్టు చూడండి, మీకు లైన్ కింద ఓపెన్ అయింది. గ్యాప్ లేని టచ్ కాని క్యాండిల్ ఎప్పుడు వచ్చిందో ఇక్కడ లైన్ కింద 46 ఉంది, డౌన్ అయిపోయి 19కి వచ్చింది. మరి ఇలా కూడా చేయొచ్చు మనం. వీటిని కూడా మనం స్టడీ చేయొచ్చు. ఇవన్నీ బ్యాండ్స్ ఎంత వైడంలో ఉంటే అంత పడిపోతూ ఉంటుంది మార్కెట్. ఇది కూడా మీకు చెప్పిన విషయమే. మీకు డేటా పేషన్ ఒకటి ప్లస్ సో ఒకటి, ఇవి రెండు డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ చూడండి, మార్నింగ్ లైన్ కింద క్యాండిల్ ఓపెన్ అయింది, వీఆప్ కిందకి వచ్చింది. సో కంటిన్యూస్ ఫాల్. ఈ వీఆప్ దాటినంత వరకు మళ్ళీ పెరగదు మీకు. అట్లీస్ట్ ఈ ఆర్ఎన్ బ్యాండ్ అన్నా దాటాలి. సో ఆర్ఎన్ బ్యాండ్ దాటితేనే మీకు గ్రీన్, ఈ వాల్యూమ్ క్యాండిల్ గ్రీన్నెస్ వస్తుంది. చూడండి, మీకు అది కూడా ఎగ్జాంపుల్. బ్లూ క్యాండిల్ ఎప్పుడు వచ్చిందో సో బుల్లిష్నెస్ వచ్చింది, వాల్యూమ్ వచ్చింది, గ్రీన్ గా టర్న్ అయింది. అయినాకే మీకు ఎంత అనేది నేను చెప్పలేను. ఎంతవరకైనా వెళ్ళొచ్చు. రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటే అక్కడ వరకు వెళ్తుంది. ఆ రెసిస్టెన్స్ పైన మీరు చూసుకోవాలి. సో ఇదండి ఇండికేటర్స్. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇది. ఈ రోజు వరకు అన్ని ఏ స్క్రిప్ట్ లో పోయినాయంటే ఇన్ఫోసిస్, డేటా ప్యాటర్న్, టెక్ మహేంద్ర ఇవన్నీ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. కొంత డౌన్ అయ్యి కొంత రివర్స్ అయినాయి. టెక్నాలజీ షేర్స్ హెచ్సిఎల్ టెక్ కూడా కొంత డౌన్ అయ్యి మార్నింగ్ డౌన్ అయింది, ఎప్పుడో తర్వాత మధ్యలో రివర్స్ అయింది. చూడండి, రివర్స్ అని మీకు ఇక్కడ ఇండికేషన్ ఇచ్చే వాల్యూమ్ ఇది. ఈ రెండు ఈ విధంగా అనలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏనండి. మనం అయిపోయిన మార్కెట్ ని ఎలా అనలైజ్ చేయాలనే దానికోసం నేను మీకు ఒకసారి చూపిస్తాము అనే ఉద్దేశంతో చేసింది. ఇలాంటి రికమెండేషన్ లేదు, ఎక్కడా బైమని చేయమని కానీ సెల్ చేయమని కానీ నేను చెప్పలేదు. రెండోది, మీకు ఈ ఇండికేటర్స్ ఏమైనా నచ్చితే ఈ అనాలిసిస్ కోసం, ఎలా అనలైజ్ చేసుకోవటం కోసం నాకు కాల్ చేయండి.
నా ఫోన్ నెంబర్ 9866829279. సో మీరు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా పాత వీడియోస్ కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.